ఆయేషా మీరా తల్లిదండ్రులు ఎంతగా పోరాటం చేశారో. సరే, ఆయేషా మీరా అంటే ఒక సామాన్య కుటుంబానికి సంబంధించిన ఒక బాలిక, పేద కుటుంబం, దిగువ మధ్య తరగతి కుటుంబానికి సంబంధించిన ఒక బాలిక. కానీ వివేకానంద రెడ్డి గారి పరిస్థితి కాదే. ఆయన స్వయాన ఒక మాజీ మంత్రి, ఒక మాజీ ముఖ్యమంత్రికి సోదరుడు, ఒక మాజీ ముఖ్యమంత్రికి చిన్నాన్న. ఆయన స్వయాన ఒక మాజీ లోక్సభ సభ్యుడు, మాజీ శాసనసభ్యుడు, మాజీ కౌన్సిల్ సభ్యుడు. అటువంటి హై ప్రొఫైల్డ్ పర్సన్ 2019 మార్చి 15 సరిగ్గా నిన్నటికి 7 సంవత్సరాల క్రితం దారుణ హత్యకు గురిగావించబడితే ఇప్పటికీ ఇంకా కేసు విచారణ కూడా ఒక కొలిక్కి రాలేదు అని చెప్పని, కేసు విచారణ ముగిసింది అని చెప్పని సిబిఐ న్యాయస్థానానికి తెలియజేస్తా ఉంది. నా ఈ ప్రశ్నలకు సమాధానాలు నివృత్తి చేయకుండా విచారణ ఎలా ముగిసినట్టు అని చెప్పని ఆనాడు ఆయేషా మీరా తల్లిలాగా నేడు వివేకానంద రెడ్డి గారు కుమార్తె డాక్టర్ సునీత గారు, ఆమె కూడా ఎక్కిన కోర్టు గడప ఎక్కకుండా అలుపెరగని సుదీర్ఘ పోరాటం చేస్తూనే ఉంది. ఎన్నికలకు ముందు దీన్ని ఒక ప్రచారాస్త్రంగా మలుచుకున్న జగన్మోహన్ రెడ్డి, ఎన్నికలకు ముందు చంద్రబాబు నాయుడు గారికి ఆపాదించిన జగన్మోహన్ రెడ్డి, ఎన్నికలకు ముందు రాష్ట్ర ప్రభుత్వం జరుపుతున్న సిట్టు విచారణతో విభేదించిన జగన్మోహన్ రెడ్డి, సిబిఐ విచారణ కావాలి అని డిమాండ్ చేసిన జగన్మోహన్ రెడ్డి, ఆ తర్వాత కొన్నాళ్ళకే తానే పదవి బాధ్యతలు చేపట్టిన తర్వాత సిబిఐ విచారణ అవసరం లేదు అని చెప్పని న్యాయస్థానంలో తాను ఫైల్ చేసిన పిటిషన్ వెనక్కి తీసుకొని ఆ విచారణ వేగం పుంజుకోకుండా అతను అడ్డంకులు సృష్టిస్తున్న నేపథ్యంలో అప్పటికి కానీ డాక్టర్ సునీత గారికి జగన్మోహన్ రెడ్డి వ్యవహార శైలి పట్ల అనుమానం రాల. ఆ తర్వాత పాలకుడిగా జగన్మోహన్ రెడ్డి కొనసాగిన సందర్భంలో అతని హయాంలో జరిగే విచారణ తన తండ్రి మరణానికి న్యాయం చెయ్యదు అని చెప్పని గుర్తెరిగిన డాక్టర్ సునీత గారు గౌరవ హైకోర్టుని అప్రోచ్ అయ్యి గౌరవ హైకోర్టు ద్వారా సిబిఐ విచారణకు ఆదేశాలు పొంది సిబిఐ ద్వారా విచారణ జరిపించారు.